ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. అందరికీ వందనాలు. మరి మాది ఒక నామకార్థ కుటుంబం. మా నాన్నగారి పేరు యేసుపాదం, నా పేరు ఇప్పుడు పాల్ మార్టిన్, అప్పుడు కనకరాజు. ఆయన యేసుపాదం అయితే ఆయన పేరు కూడా కోటయ్య అని పెట్టడం జరిగింది. అమ్మగారి పేరు విజయమ్మ. నా తర్వాత 6 చెల్లెళ్ళు అయితే 2 చనిపోయారు, 4 ఉన్నారు. ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. ఈ రీతిగా ప్రభువు నామను బట్టి మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభువు నామ పేరిట వందనాలు. ప్రియులు, మరి దేవుని దాసులు ఎలీషా అన్న గారు ఈ రీతిగా కలిసి ఈ విధంగా సాక్ష్యాన్ని పంచుకునే అవకాశాన్ని కలిగించినందుకు ప్రభుకు స్తోత్రాలు. మహాదేవుడు తన కృపచేత నేను డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ 86వ సంవత్సరంలో విజయవాడలో జాయిన్ అయ్యాను. అప్పటిదాకా మాది ఒక నామకార్థ కుటుంబం, నామకార్థ క్రైస్తవ కుటుంబం. ఆతనాగులూరు గ్రామంలో చిన్నప్పటి నుంచి కూడా క్రీస్తుని గురించి ఏం తెలియదు, కానీ క్రైస్తవులమే. అదేవిధంగా క్రీస్తు ప్రేమ కూడా నాకేం పెద్దగా తెలియదు. సిలువేయబడ్డారు, చనిపోయారు, మన దేవుడు అనే విషయం మాత్రమే తెలుసు. కానీ ఆ రీతిగా క్రిస్మస్ పండగకి వెళ్ళటం తెలుసు, శివరాత్రి, అదేవిధంగా సంక్రాంతి, ఇలాంటి పండుగలు, అన్ని పండుగలకి మామూలుగా వెళ్ళి దండం పెట్టుకోవాల్సిన కాడ దండం పెట్టుకొని, కొబ్బరికాయలు కొట్టేసినప్పుడు కొబ్బరికాయలు కొట్టుకొని అలా జీవించే మా జీవితంలో నేను చదువుకొని చక్కని ఇంజనీర్ని అయ్యి 4 చెల్లెళ్ళు. మాది చాలా పేద కుటుంబం. మా తల్లిదండ్రులు కూడా కష్టపడి బ్రతకాలి. తినక మమ్మల్ని కూడా బాగా చదివించారు. కష్టాల్లో కూడా, ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లో. కానీ దేవుని కృపను బట్టి 10వ తరగతి అయిన తర్వాత డిప్లొమా అంటే ఏంటో కూడా తెలియదు. కానీ కొంతమంది చెప్పారు ఎంట్రన్స్ రాస్తే అలా ఇంజనీరింగ్కి వెళ్ళడానికి కుదురుద్దని. అందుకని దాన్ని బట్టి నేను డిప్లొమా రాస్తే మంచి ర్యాంక్ వచ్చిందని హాస్టల్లో సీట్ వచ్చింది 87వ సంవత్సరంలో. అంటే 86వ సంవత్సరంలోనే జాయిన్ అయ్యాను. కానీ 87వ సంవత్సరంలో డిప్లొమా పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అసలు ఎందుకు జాయిన్ అయ్యానో, అసలు సివిల్ ఇంజనీరింగ్ అంటే కూడా తెలియదు, గ్రూపుల గురించి కూడా తెలియదు. కానీ జాయిన్ అయ్యాను చదువుకుందామని. కానీ అక్కడికి వెళ్ళాక అర్థమైందంటే నేను ఇంజనీర్ని అవ్వాలి, మా తల్లిదండ్రులు, మా చెల్లెళ్ళు ఉన్నత స్థాయిలోకి చూసుకోవాలి, నా తల్లిదండ్రులని ఒక మంచి కార్లు తిప్పే స్థాయిలోకి రావాలని బాగా చదువుకుందామని వెళ్ళాను. దేవుని కృపను బట్టి సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత ఒక సహోదరుడు చర్చికి వెళ్తూ ఉండగాడు. నాకు కూడా చర్చి అంటే కొంచెం ఇంట్రెస్ట్, ఎందుకంటే పాటలు పాడితే మెచ్చుకుంటారండి. ఆ తర్వాత సినిమా పాటలు పాడటం కూడా అలవాటు. ఒక పాట పాడి యేసుప్రభుని గురించి, ఆ తర్వాత సినిమా పాటలు పాడటం. కానీ ఆ సహోదరుడు వెంట నేను ఒక చర్చికి వెళ్ళా, బెంచ్ సర్కిల్ దగ్గర. అది లెమెన్స్ ఎల్ఈఎఫ్ చర్చ్ అంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు మారు మనసు ఇవన్నీ చెబుతున్నారు. మొత్తానికి ఒకరోజు యూత్ మీటింగ్లో ఒక కుర్రాడు తన యవన జీవితంలో, బ్రాహ్మిన్స్ కుర్రాడు యవన జీవితంలో ప్రభువుని తెలుసుకొని రక్షించబడిన సాక్ష్యాన్ని నేను విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు మాట్లాడతాడని చెప్తున్నాడు అతను. బ్రతుకు మారింది. నేను డిస్కో డ్యాన్సర్ని, ఆ డ్రెస్ కాల్ చేశాను, చదువు దేవుడు నాకు బాగా ఇచ్చాడు అని దేవుని గురించి చెబుతూ ఉంటే నాకు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మాట్లాడతాడు అనే మాట నన్ను బాగా ఆకర్షించింది. అప్పుడు నేను కూడా దేవుడు మాట్లాడితే బాగుండని నేను కూడా ఒక రాత్రి అంతా వర్షం వచ్చినా కానీ అక్కడే గ్రౌండ్లో చాపేసుకొని, ఈతాకుల చాప, ప్రార్థన చేస్తూనే ఉన్నాను. బట్టలు తడిచిపోయినా లెగట్లేదు. అక్కడ చిన్న కాలువ ఉంటే కాలువ నా మీదకి వెళ్తున్నా, అక్కడే దేవుడు మాట్లాడితే బాగుండని. నాతో ఏం మాట్లాడలేదు, కానీ ప్రార్థన ఆత్మ మాత్రం నాకు బాగా వచ్చింది. ప్రార్థన చేయటం రాదు, ప్రార్థన చేయటానికి ఇష్టం వస్తుంది నాకు. ఆ ప్రార్థనాత్మతో పాటు నాకు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటం కొంచెం అలవాటు అవుతుంది. పరిశుద్ధంగా జీవించాలనే ఆశ కలుగుతుంది. నా కన్నుల్లో చెడ్డ చూపులు వస్తూ ఉంటే ఇవన్నీ నేను ఇలా ఎందుకు ఇలా చూడాలి, ఎందుకు చూడాలనుకుంటున్నాను, కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను.
కాబట్టి ప్రభువుని అడిగాను, దేవుడు మాట్లాడితే హృదయంలో గొప్ప రక్షణ కార్యం జరుగుద్దని. సరే, మొత్తానికి ఒకరోజు రాత్రి హాస్టల్లో అందరూ పడుకున్న తర్వాత నేను ప్రార్థన చేసి, ప్రభువా నా పాప క్షమాపణ కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు పరిశుద్ధ జీవితం కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు హాస్టల్లోనే తెల్లవారుజామున కోడిగూసే సమయానికి దేవుడు నన్ను దర్శించాడు. నా హృదయంలో గొప్ప నెమ్మది వచ్చింది, నా హృదయంలో భారం అంతా పోయింది, నేను ఆనందంలో తేలియాడిపోతున్నంతగా అనిపించింది. అప్పటికి తెలియదు కానీ బైబిల్ చదువుతుంటే ఈ మాట దొరికింది, పేతురుపత్రికలో, చెప్పశక్యము కాని ఆనందం అని, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన ఆనందాన్ని గురించి రాయబడింది. అప్పుడు నేను అనుభవించింది ఆ ఆనందం అని తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే అది చెప్పలేకపోతున్నాను, నేను తేలిపోతున్నాను, ఆకాశంలోకి ఎగిరిపోతున్నాను, ఏంటి ఈ ఆనందం అనిపించింది. అంటే నాకు అప్పుడు అర్థం, ఓహో దేవుడు ఇలా నన్ను దర్శించాడు, నా పాపాలు క్షమించాడు, ఇది నా అనుభూతి. కాకపోతే అక్కడ ఉన్న అలవాటు ఏంటంటే ఆ చర్చిల్లో దేవుడు మాట్లాడాలి, దర్శనంలో కానీ కళలో కానీ స్వరంలో కానీ ఏదైనా మాట్లాడి, నా కుమారుడు నీ పాపాలు క్షమించానని చెప్పాలి అనే మాట వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి కొంచెం అది నన్ను, అంటే నాకు బైబిల్ తెలియదు, వాళ్ళు చెప్పినవి నేను చేయాలి. కాబట్టి నాకు కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయ్యాను. మాట్లాడకుండా నాకు రక్షణ వచ్చిందని నేను ఎలా అనుకోవాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు, సరే దానికోసం కూడా ప్రార్థన చేసుకున్నాను. ఏకాంతంగా వెళ్ళి సెలవులకు వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఎవరు తోటలోకి వెళ్ళి అడవులోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దాదాపు 88, 89 సంవత్సరాలు, ఆ సంవత్సరం కూడా నాకు బాగా గుర్తులేదు కానీ ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు యెషయా 4వ అధ్యాయం 3వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడినట్టు ఆ విషయాన్ని నాకు దేవుడు తెలియజేశాడు. అదైన తర్వాత ఒకసారి 89వ సంవత్సరంలో ఆర్ఆర్కే మూర్తి గారి మీటింగ్కి వెళ్ళి, అప్పటి నుంచి నాకు ఒక ఆశ ఏంటంటే, నేను ఎస్సీగా ఉన్నాను, హిందూ విధానంలో ఉన్నాను, నాకు అది వద్దు, నేను మార్చుకోవాలి, చదువు పోయినా పర్లేదు కానీ నా జీవితంలో ఎస్సీగా ఉండకూడదు, హిందువుగా నేను చదవకూడదు అని ప్రార్థన చేసుకుంటుంటే, ఒక రాత్రి ఆర్ఆర్కే మూర్తి గారి మీటింగ్ కోసం మైలవరం వెళ్తే అక్కడ జోసఫ్ గారు అని, చిన్న యేసయ్య గారు అని, మురిసిమిల్లి యేసయ్య గారు అంటారు, ఆయన మా ఊరు వచ్చి వాక్యం చెప్తున్నాడంటే అక్కడ ఆయన కలిచాడు. నన్ను పట్టుకొని కొంచెం ప్రేమగా మాట్లాడటం. ఆ రాత్రి మీటింగ్ అయిన తర్వాత బస్సు లేకపోతే ఆర్ఆర్కే మూర్తి గారిని కూడా అడిగాయా, మరి నాకు ఎస్సీగా ఉన్నాను, నేను క్రిస్టియన్గా మార్చుకోవాలి, ఇది ఎలా, మరి నాకు అలా చదవటం నాకు ఇష్టం లేదని చెప్పేసి అన్నాను. అప్పుడు ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు కూడా ఇష్టమైతే తీసుకోవచ్చు నాన్న అన్నారు. నాకు సరైనటువంటి మరి సజెషన్ చేసేవాడు దొరకలేదు. దాదాపు ఇక నేను ఈ చదువు లేకపోయినా పర్లేదు కానీ నాకు దేవుడు ముఖ్యం అనే ఆలోచనలోకి వచ్చి ఆ రాత్రి బస్సు లేక వాళ్ళ చర్చిలో పడుకున్నాం, యేసయ్య గారి చర్చిలో. అప్పుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయం చదవమని నా కలలో ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, యెషయా గ్రంథం 54వ అధ్యాయం చదువు అని. ఆ చర్చిలో చిన్న పూరిపాక పడుకొని లెగిసిన తర్వాత పలానా అక్కడ ఉన్న పాస్టర్ గారికి ఇలా ఉందా, మరి ఇలా అధ్యాయం చదవమంటారు ఏంటి అని అంటే, ఆ పాస్టర్ గారేమో దేవుడి సేవ పిలుపుందా నీకు అన్నాడు. దేవుడి సేవ పిలుపుందనగానే నాకు సేవ అనేది ఇష్టం లేదు. ఎందుకంటే సేవ అంటే సంచేసుకొని తిరగాలి, ఎవరైనా ఏదైనా పెడితే తినాలి, కొంచెం సేవకుల్ని తృణీకరించే మనసు ఉన్నవాడిని, సేవకులు తిండి కోసమే వస్తారని ఆలోచన కలిగినాడు. కాబట్టి నాకు అంత బాగా ఇష్టం లేదు. మొత్తానికి ఇక నాకు నెమ్మదిగా స్లైడ్ అయిపోవడం మొదలేసాయి. పరిశుద్ధత కోసం ప్రాకులాడే ఆలోచనలు తగ్గిపోతాం. దేవుడి మీద విరోధమైన ఆలోచనలు ఎప్పుడైతే 89లో దేవుడి మీద విరోధమైన ఆలోచనలు ఉన్నాయో, దేవుడు నాతో భలే స్పష్టంగా మాట్లాడుతూ ఉండేవాడు, నువ్వు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేవు అని యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఉండదు. నాకు ఇక భయంకరమైన కోపం వచ్చి సినిమాకి వెళ్ళి రక్షించబడి దేవుని గురించిన అనుభవాలు కలిగి రక్షణ ఆనందాన్ని అనుభవించి దేవుడి మీద కోపం వస్తుంది. సేవకు వెళ్ళటం ఏంటి, ఉద్యోగాలు చేసి గొప్పవాడిని అవ్వాలి కానీ, దశంభాగాలు ఇచ్చి సేవకులకు ఉపయోగపడాలి కానీ అని నేను ఇబ్బంది పడుతూ ఉండగా ఇక దేవునికి విరోధంగా సినిమాకి వెళ్ళటం మొదలేసా. ఈ విధంగా 3 సంవత్సరాల పాటు ఈ లోపల 89, 90, 91 పూర్తిగా దూరం అయిపోయా. 3 సంవత్సరాలు. 91లో మా నాన్నగారికి జబ్బు వచ్చింది, చచ్చిపోయే పరిస్థితులు, బోన్ టీబీ, ఎముకల టీబీ.
నాకు 4 చెల్లెళ్ళు, నేను పెద్దవాడిని కాబట్టి ఇంటి బాధ్యతలు, మా అమ్మగారికి టీబీ, చచ్చిపోయే పరిస్థితులు. 92వ సంవత్సరం కూడా వచ్చేసింది. అప్పుడు ఫిబ్రవరి నెల, నాకు ఆ తారీఖు గుర్తులేదు కానీ ఫిబ్రవరి నెలలో నేను నెమ్మది లేక కుర్రాళ్ళతోటి బజార్లో రాత్రిపూట 11, 12 దాకా తిరుగుతూ వాళ్ళతో పిచ్చి మాటలు, పోగిరి మాటలు మాట్లాడుకుంటూ ఎట్టొకటి ఇంటికి వచ్చి పడుకునేవాడిని. నెమ్మది ఉండేది కాదు. ఎక్కడ సినిమాలోకి వెళ్ళినా ఎవరితో తిరిగినా నాకు ఒక స్వరం వినపడేది. సినిమా చూస్తున్నా సరే నీవు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేవు అనే స్వరం వినపడేది. ఇదేంట్రా బాబు అనే ఆలోచన వచ్చేది. సరే నాకు కోపం వచ్చి చదువు లేకపోయింది ముందు మా నాన్న వాళ్ళని బతికించుకోవడానికి ఏదైనా ఉద్యోగం కోసం అప్లై చేస్తుంటే నువ్వు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేవు. ఇదేంటి, మా నాన్నగారు చూస్తే టీబీతో ఉన్నాడు. ఆ రోజుల్లో మగవాళ్ళకి కూలి పనికి వెళ్తే 15 రూపాయలు. మరి మా నాన్నగారికి రోజుకి 60 రూపాయలు బిళ్ళలు వాడాలి. ఆ రోజుకి 60 రూపాయలు బిళ్ళలు వాడటానికి లేవు, అప్పులు అవుతుంది. ఆయన చనిపోయే పరిస్థితులు వచ్చాడు. 92 సంవత్సరం ఫిబ్రవరిలో ఇక నా వల్ల కావట్లేదు. మా అర్ధరాత్రి దాకా తిరిగి వచ్చాను. మా నాన్నగారు తలకాయ గోడకేసి కొట్టుకుని ఒకళ్ళు చచ్చిపోదాం అనుకుంటున్నాడేమో ఆ పోట్లకు తట్టుకోలేక. ఆ రాత్రి నాకు నిద్ర పడతలేదు, పడుకున్నాను కానీ నీవు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేవు అంటున్నాడు. ఆ స్వరం నన్ను వదలతలా. నా ప్రక్కన లోకస్తులు అయిన స్నేహితులను అడిగేవాడిని, ఎరా మీకేమైనా వినపడుతుందా నాకేనా అని. ఏంట్రా నీకేం వినపడుతుందంటే నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేవని స్వరం వినపడుతుంది, నాకు మీకేం వినపడతలేదా అని. మాకేం వినపడతలేదని వాళ్ళు. సరే నాకు బాధ వేసేది. ఆ రాత్రి మళ్ళీ పడుకున్నాను. నేను కింద పడుకున్నాను, మా నాన్నగారు తలకాయ గోడకేసి కొట్టుకుని ఏడుస్తున్నాడు. నేను చనిపోతే 4 పిల్లలు, ఇదంతా భారం, అదిగాక మా నాన్నగారు లేకపోతే నేను ఎలా బతకాలి అని ఆలోచిస్తూ ఏడుస్తున్నాను. అలాగే నువ్వు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేవు, ఇదే వయస్సు. కానీ ఆ ప్రేమ నన్ను వెంటాడుతుందని నేను అర్థం చేసుకోలేకపోతుంది. ఇది పీడాకరపు స్వరం అనుకుంటున్నాను కానీ నన్ను వెంటాడింది నా ప్రేమ. సరే ఆ రాత్రి నాకు ఒక ఆలోచన వచ్చింది. సరే దేవునికి లోబడతాననుకో, ఇప్పుడు దాకా పాపాలు చేశాను, దశంభాగాలు ఇవ్వలేదు, అన్నీ ఎగ్గొట్టాను, కష్టపడిన డబ్బులు కూడా ఇవ్వలేదు, ఇవన్నీ మరి పాపాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇవన్నీ నేను ఎక్కడ తెచ్చి కట్టాలి అనే ఆలోచనతోటి ఉంటున్నప్పుడు అసలు నాకు క్షమాపణ ఇస్తావా ప్రభా, నిజంగా నన్ను క్షమించి నా తండ్రిని హాస్పిటల్కి వెళ్ళకుండా ఏం చేయకుండా నడవలేని స్థితిలో ఉన్నాడు, బాగు చేస్తే నీ సేవ చేస్తా ప్రభు అని ఆ రాత్రి సమర్పించుకోవడం జరిగింది. విషయం ఏంటంటే నాకు ప్రార్థన చేసి ఏడ్చాను బాగా. నా పాపాలన్నీ మరలా ఒప్పుకున్నాను, ఇంకెన్నడూ చేయనయ్యా, నా తండ్రికి బ్రతికితే నేను కాలేజీలో సర్టిఫికెట్లు కూడా తీసుకొని ప్రభు నీ కొరకే జీవిస్తాను, నీ సేవ చేయాలని ఆ రోజు సేవకులు చెప్పారు. అది యెషయా 54వ అధ్యాయం కల్లో వచ్చిన దాన్ని బట్టి. కాబట్టి నేను నీ సేవలో నీ సువార్త ప్రకటిస్తాను, తిండి ఉన్నా లేకపోయినా అని ఆ రాత్రి తీర్మానం చేసుకున్న తర్వాత మా నాన్నగారికి 2 సంవత్సరాల దగ్గర జబ్బు అంతా తగ్గిపోయింది. తెల్లవాడికి మామూలుగా నడుస్తున్నాడు. అదొక అద్భుతంతో నేను ఇక పొద్దున్నే లేచి ఏడవటం ఏడిపోయి వస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చేసిన అద్భుతం. తండ్రి లేడనుకున్నా, ఉండడేమనుకున్నాను, నా జ్ఞానంతో నా చదువు ఉద్యోగం అనుకున్నాను, కానీ దేవుడు ఏ రీతిగా నన్ను దర్శించాడు, అయినా నన్ను ప్రేమించి చాలా ఉన్నతమైన కార్యం చేశాడని సంతోషించాను. 92వ సంవత్సరంలో ఇక జూన్ నెల నుండి నేను చెప్పాను, ఇక నేను సేవకి వెళ్ళిపోతాను, మరి మీరు ఎలా బతుకుతారు అదని చెప్పి. అయినా పర్లేదయ్యా అన్నారు తల్లిదండ్రులు కూడాను. జూన్ నెల 22వ తారీఖు 92 సంవత్సరంలో ఇంక ఈ లోక సంబంధమైన ఏం పనులు చేయను ప్రభా, సేవకులకు పరిచర్య చేసుకుంటూ నువ్వు నాకు ఎక్కడన్నా పరిచర్య అప్పగిస్తే చేస్తాను పిలిచిన చోట అని తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తున్నాను. మరి అప్పటికే యవనస్తుడిగా ఉన్నాను కాబట్టి ఒంటరిగా ఉంటే సేవ చేయలేను, పడిపోతావు అని అల్లీళ్ళు సలహాలు ఇస్తున్నారు. పెళ్ళి కూడా చేసుకుని వెళ్తాను ప్రభా అని ప్రార్థన చేసుకుంటే, పెళ్లి చేసుకుంటే మళ్ళీ 22వ తారీఖు మళ్ళీ 93వ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ సమర్పణ రోజు కల్లా పెళ్లి కూడా అవ్వాలని తీర్మానం. ప్రార్థన చేస్తే
దేవుడు నా పెళ్లి విషయంలో కూడా చాలా గొప్ప కార్యం చేశాడు. ఆ అమ్మాయిని పాస్టర్ గారిని పంపించి, మా అమ్మని మా నాన్న పంపించి, చెట్టు కింద అయినా ఉండగలిగే మనసు రావాలి, సుఖాన్ని కోరుకోకూడదు, చినిగిపోయిన బట్టలైనా కట్టుకోవాలి. అలా ఇష్టమైతే ఆ అమ్మాయి నాకు భార్య అవుద్దని చెప్పిరండి అన్న. అప్పుడు కావాలి నేను చూడలేదు, కాకపోతే ఆ అమ్మాయి పలానా వాళ్ళ అమ్మాయిని తెలుసు, ఏదో గుంటూరు జిల్లా. మొత్తానికి దేవుని కృపను బట్టి అలా గడిగిందంట. చెట్టు కింద అయినా ఉంటాను. ఆమె కూడా వాళ్ళ తాతయ్య గారికి పరిచర్య చేసే ఎదుగా వాళ్ళ తాతయ్య గారి సేవకుడైతే వాళ్ళ దగ్గర పరిచర్య చేస్తూ పెరిగింది. అందుకని ఆమెకి కష్టాలంటే తెలిసి ఉండాలి అని అలాగే ఇష్టపడింది. అంతే పెళ్లి పెట్టుకోవడం కానీ కట్నం కానీ కులాన్ని కానీ నాకు ఇష్టం ఉండదు, వాటిని దూరం చేసుకోవాలనుకున్నా, కట్నాలు కూడా దూరం చేసుకోవాలనుకున్నా. దేవుని కృపను బట్టి సేవకులే బైబిల్ ఫెలోషిప్ అనే సహవాసంలో యోసేబయ్య గారు, చిన్నేసేపు గారు, పెద్దేసేపు గారు అని ఉండేవాళ్ళు. దాదాపు ఒక 25 మంది సేవకులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి నా పెళ్లి చేయటానికి మా ఊర్లో ఉన్న సేవకులు ఎలీషా గారు, మరియమ్మ గారు వీళ్ళు కూడా కలిసి నా వివాహం చేశారు. ఆ తర్వాత సేవకి నాకు దేవుడు ఆ కర్నూలులో ఒక 4-5 నెలలు ప్రేయర్ టవర్లో ఉన్నాయి, 24 గంటల ప్రార్థనల టవర్లో ఉన్నప్పుడు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఇదంతా హిందూ ప్రాంతం, బోరగూడెం, రెడ్డికుంట అంటారు. హిందువుల మధ్యలో అన్యుల మధ్యలో సువార్త, రక్షణ లేని వారికి అవసరం సువార్త అని చెప్పేసి నా పట్టుదల. ఆ పట్టుదలను బట్టి నేను కోరుకున్నా. అయితే అయ్యగారులందరూ నన్ను నూజివీడు పంపారు, గొడుగువారిగూడెం. అక్కడ తిరుగుతున్నాను, ఇద్దరం కలిసి బాగా ఎంతో ప్రయాసపడుతున్నప్పటికీ నాకు ప్రేరేపణ రావట్లే బలమైన రీతిలో. రయ్యనక పగలనక సైకిల్ వేసుకున్న భార్యని వేసుకొని తిరుగుతున్నాను, కానీ నాకు హృదయపూర్వకమైనటువంటి ప్రేరేపణ రావట్లే. ఇక అక్కడ ప్రార్థన చేసేటప్పుడు 92వ సంవత్సరంలో ప్రార్థన చేసేటప్పుడు మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతంలో మే నెలలో ప్రార్థన చేస్తున్నప్పుడు టవర్లో ఈ బోరగూడెం రెడ్డికొండను గురించి చూపించాడు. ఇదే కనపడుతుంది. సరే నేను అలా కాదని ఒకరోజు మా ఊరు పాస్టర్ గారుగా ఉన్న ఎలీషా గారిని తీసుకొచ్చి ఇటు అంత వేగు చూసి కరపత్రాలు పంచిన తర్వాత అప్పుడు ఇది నీ పరిచర్య అని దేవుడు నాకు బయలుపరిచాడు. అప్పుడు నేను అప్పుడు మా పెద్దబాబు కడుపును పడ్డాడు, నా భార్య ప్రెగ్నెంట్తో ఉంటుంది జరిగింది. సరే మొత్తానికి అక్కడ నుంచి ఇక నాగులూరు నుంచి అక్కడికి సైకిల్ వేసుకొని తిరిగాను. 94 సంవత్సరంలో బాబు పుట్టాడు. అయినా పిల్లలను కూడా వేసుకొని తిరిగేవాడిని. కుదరదులే అని చెప్పేసి ఇక్కడ ఒక లోపల మాలపల్లి ఉంటే ఆ మాలపల్లిలో 1 సంవత్సరం ఉన్న తర్వాత ముగ్గులే లేదని తిట్టి ఎల్లగొట్టారు. వాళ్ళందరూ హిందువులే. వాళ్ళు ఎల్లగొడితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది అర్జునవాడే, వీళ్ళు ఖాళీ స్థలం ఉంది, ఇగర్ వేసుకుంటే మందిరం వేసుకున్నాను. సరే ఇక్కడ వేసుకుంటుంటే కొన్నాళ్ళకి వీళ్ళు ఎల్లగొట్టారు. తీరా మాకు ఈ ఊర్లో నుండి వెళ్ళిపోదామని నేను అనుకున్న రోజుల్లో దేవుడు నాకు ఇక్కడ బహుజనం ఉన్నది అని అన్నాడు. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, లేకపోతే నెల్లూరు వెళ్దామని లారీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. కానీ దేవుడు ఆ రీతిగా మాట్లాడిన తర్వాత నేను ఆ రోజు ఇక ఈ ఊరిని విడిచిపెట్టి ఎట్టి వెళ్ళకూడదని తీర్మానం చేసుకున్నాను. మొత్తానికి ఇక 96లో చిన్నోడు పుట్టాడు. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ అర్జునవాడలో నన్ను ఉండనీల కుల ఫీలింగులతో మా కులం వాడు మా అమ్మజీ కావాలని కోరుకోవటం, ఊరు బయటికి నెట్టేశారు. ఆ చివరి నుండి చివరికి నెట్టివేయబడ్డాను. చెట్టు కింద నుండి మళ్ళీ పాడుపడ్డ ఇంట్లోకి వెళ్ళి ఉందామంటే దాంట్లో కూడా అద్దె తీసుకున్నారు. సరే మొత్తానికి అక్కడ ఖాళీ స్థలం ఉంటే మా ఊరిలో ఉన్న ఒక రాజకీయ నాయకులు పెద్ద ప్రసాదరావు గారు అనేది ఎన్ఎస్పి ఖాళీ స్థలాల్లో కొంత ఖాళీ ఉంది, దాంట్లో వేసుకోవయ్యా ఇల్లు అన్నాడు. సరే దాంట్లో వేసుకొని ప్రార్థన చేసుకుంటే ఒక ప్రక్కన ప్రార్థన, ఒక ప్రక్కన కాపురం, దాంట్లో తాటేకలు ఇల్లు వేసుకొని ఇలా చేస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. స్థలం లేదు, మందిరం లేదు ప్రభు అని. 2003 అంటే నేను సేవకు వచ్చిన తర్వాత 94 సంవత్సరంలో ఇలాంటి మందిరం 70 అడుగులు పొడవు, 4 బాత్రూమ్లు కలిగిన మందిరం, 30 అడుగులు వెడల్పు ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చాను. సరే నేను మొత్తానికి ప్రార్థన చేస్తున్నాము. అన్ని వ్యతిరేకతల్లో ఇబ్బందుల్లో చేస్తూనే ఉన్నప్పటికీ
దేవుడు చాలా అద్భుతాలు చేస్తూ వస్తున్నాడు సేవలో. దయ్యాలు పోవటం, అటు లంబాడి తండాలో దయ్యాలు పోవటం, వాళ్ళు స్వస్థతలు పొందటం. ఆ తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేసి పోరాట నగర్లో కూడా దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తే చుట్టుముట్టారు నన్ను కొట్టడానికి. ఎందుకంటే రేకుబోర తీసుకుని సువార్త ప్రకటిస్తూ ఉండేవాడిని. ఇక సువార్త చేయటమే లెగిసిన కాడ నుంచి తెల్లరగట్ల. కొంతమంది తిడటానికి వచ్చేవాళ్ళు, కొడటానికి వచ్చేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సువార్తను ఆపకుండా దేవుని కృపలో చేస్తూ ఉన్న రోజుల్లో తండాలో, పోరాట నగర్లో, కనిమేల నాగులు తండాలో కొంతమంది రక్షించబడ్డారు. అక్కడ ఒక చిన్న సంఘం దేవుడు ఏర్పరిచాడు. ఆ తర్వాత మరి ఇక బోరగూడలో ఉంటున్నప్పుడు జరిగే పరిస్థితులను బట్టి నాకు కొంచెం బాధ అనిపించి ఇక నేను ఈ ఊరు నుండి పోవాలనుకున్న దేవుడు పోనీలేదు కాబట్టి ఇక ఇక్కడే స్థిరపడిపోవటం. ఏది ఏమైనా చివరికి సొంత స్థలం అనేది లేదు కదా. ఈ లోపల 2004లో మా బంధువులు బొంబాయిలో ఉంటే వాళ్ళని ఒకసారి చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడ సేవకులు లేని సంఘం, తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు కలిగిన వాళ్ళు కనపడ్డారు. ఇక అక్కడికి వెళ్ళి ఒక ఆదివారం వెళ్ళిన తర్వాత తెలుగు పాస్టర్ గారు వచ్చారని వాక్యం చెప్పించుకున్నారు. ఇక అక్కడి నుంచి నన్ను వదిలిపెట్టలేదు వాళ్ళు కూడా. ఇక్కడ ఉండండి అయ్యా, ఇక్కడ ఉండండి అయ్యా అన్నారు. యవనస్తులు బాగా ఇంప్రెస్ అవ్వటం, వాక్యం వినడం, బలపరచబడడం జరిగింది. సరే, నాకు కూడా ఆశ కలిగింది, డబ్బులు వస్తున్నాయి, సంఘం బాగుందని. ఇక్కడ సంఘం లేదు, మందిరం లేదు, ఎందుకులే అనిపించింది. కానీ దేవుని వాక్యం, దేవుడు చెప్పాడు ఇక్కడ నాకు బహుజనం ఉన్నది అని. ఆ మాట మీద ఆధారపడి నేను ఇక్కడ చేయలేనయ్యా, ఎప్పుడన్నా వచ్చి బలపరుస్తానని 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు కూడా అక్కడే ఉన్నా. అప్పుడు దాకా వెళ్తూ ఉండేవాడిని, సంవత్సరానికి 2 సార్లు అయినా వెళ్ళి వాళ్ళని బలపరుస్తూ ఉండేవాడిని. ఈ విధంగా ఎటు పోనీ కూడా దేవుడు ఇక్కడ ఉంచాడు. ఇప్పుడు మందిరం, ఈ స్లాబ్ మందిరం ఉన్న చోటు రెడ్డి గారిది, కృష్ణారెడ్డి గారు, ఇది ఇక్కడ మామిడికాయల కంపెనీ ఉండేది, మ్యాంగో ఫ్రూట్ కంపెనీ, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ వాళ్ళ వ్యాపారం అయిన తర్వాత వేసవకాలం వీళ్ళని అడిగి మీటింగ్ పెట్టుకునేవాళ్ళం ఈ స్థలంలో. అయితే ఒకరోజు జార్జి మల్లర్ గారి విశ్వాసాన్ని గురించి విన్న తర్వాత ఒక సేవకుడు చెప్తున్నప్పుడు, మనం ఎందుకు అలాంటి విశ్వాసంతో ఉండకూడదు? 3 రూపాయల బిళ్ళలు ఇక్కడ పాతేసి, మా దగ్గర ఉన్న 3 రూపాయల బిళ్ళలు కన్నీటితో పాతేసి ప్రార్థన చేసిన తర్వాత దాదాపు 2004-05 సంవత్సరం ఆ ప్రాంతంలో మొత్తానికి ప్రార్థన చేసాం విశ్వాసంతో. ఇది ప్రభు, ఇది మాకున్న అడ్వాన్సు, ఇది మాకు ఇచ్చేయి 20 సెంట్ల స్థలం అని ప్రార్థన చేసి 3 రూపాయల బిళ్ళలు అక్కడ వేసాం. ఇక అవి మర్చిపోయాం, కానీ దేవుడు మర్చిపోవాలా. మందిరం కట్టుకోవడానికి ఎవరో ఏమీ చేయట్లేదనే ఇంకో బాధ ఉంది. సరే, ఐఎన్ఈసి అని హెచ్బిఐలో కొంచెం ట్రైనింగ్, 1 నెల ట్రైనింగ్ చేస్తే వాళ్ళు మందిరాలు కడతారని వెళ్తే వాళ్ళు మందిరాలు కడతారు. 2006లో చెన్నైలో ఒక బ్రదర్ పరిచయం అయ్యాడు. ఆ బ్రదర్ పరిచయం అయిన తర్వాత ఎప్పుడైనా వాక్యం చెప్పించుకోవడానికి అలా పిలుస్తూ ఉండండి ప్రేమగా. ఆయనకు పరిచయమైన అమెరికా ఒక ఆయన ఇండియాకి వస్తున్నాడంట, మాకు దగ్గర విస్తనపేటకి. ఆ చెన్నై ఆయన, నా ఫ్రెండ్ ఒక ఆయన, మీ రాష్ట్రం వస్తున్నాడు పాల్ గారు, మాకు కూడా కొంచెం హెల్ప్ చేయి, మాకు తోడుగా ఉండు అన్నాడు. సర్లే రండి అన్న. సరే, ఆయన ఎవరో పిలిచారు, వేరే వాళ్ళు పిలిస్తే వస్తున్నాడంట. వచ్చేటప్పుడు ఆయన ఫోను ఎందుకు ఆగిపోయింది, స్విచ్ ఆగిపోయిందని నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఒక రూమ్ మాట్లాడి పెట్టి మా ఇంటికి కూడా తీసుకెళ్ళకుండా వాళ్ళని ఆడ పెట్టి వచ్చేసాను. అయిపోయింది. ఆయనకి పెద్ద స్పాన్సర్ చేయాలని వచ్చాడు, కానీ అదంతా ఫ్రాడ్ అని తెలిసి ఆ అమెరికా అయినా చెన్నై అయినా వెళ్తా మళ్ళీ నా దగ్గరికి వచ్చి అప్పుడు నాకు అనిపించింది, అబ్బో అమెరికా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వీళ్ళని కొంచెం మందిరానికి డబ్బులు అడిగితే బాగుంటుంది అనిపిస్తూ ఉంది. సర్లే, ఒకరోజు చిన్న ప్రేయర్ పెట్టారు, పెట్టుకుందాం అనుకున్నాం, పెట్టాము, వెళ్ళిపోతా ఉంటే టిఫిన్ చేసాం. ఒక 2 చపాతీలు తిన్న తర్వాత అడుగుదాంలే అనుకున్నా, అడగల. ఎందుకంటే నాకు ఒక తీర్మానం, 1 కప్పు కాఫీ కూడా ఎవరిని అడగకూడదని. అడుగుదామనిపిస్తుంది, అడగలేకపోతున్నా. ఈ లోపల ప్రార్థన కూడా చేస్తున్నాడు. ప్రార్థన అయ్యాక అడుగుదామని అనిపించింది. చివరి తినేసి వెళ్ళటానికి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అయ్యాక అడుగుదామని అనిపించింది. ఇక అడగాలని కన్ఫామ్ అయిపోయా, అయ్యా మాకు ఏదైనా ఒక 3 సెంట్లు కొనిపెట్టండి ఇక్కడ మందిరానికని. కానీ దీనికోసం ప్రార్థన చేసి ఇక్కడ నాటిని మేము మర్చిపోయాం. సరే, ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అడుగుదాం అంటే దేవుడు అన్నాడు, ఒక వాక్యం గుర్తు చేస్తున్నాడు మత్తయి సువార్తలో.
మనుషులు మీకు ఏమి చేయాలని కోరుకుంటారో మీరు వారికి అదే చేయండి. ఇక అంతా అణిగిపోయింది, నాలో ఉడికంతా ఆగిపోయింది. మనుషులు మీకు ఏది చేయాలనుకుంటే అంటే నేనే వాళ్ళకి చేయాలని అందేమో. మరి ఇక మా ఇంట్లో ఏమైనా డబ్బులు ఉండేవన్నా, మేము దశంభాగం తీసినవి కానీ ఏమైనా ఉండేవని దేవుడు అడితే 300 దొరికింది. ఆయన ప్రార్థన అయ్యే లోపల మా పాస్టమ్మ గారికి చెప్పా, తీసుకొచ్చేసింది. సరే ఆయనకు ఒక 200, ఇంకొక 100, చెన్నై ఆయనకు ఒక 100, అట్టా చెరొక 300 కానుకిచ్చి పంపించేసి వెళ్ళిపోయిన తర్వాత అమెరికా ఆయనతో మాట్లాడాడంట. ఆయనకి మందిరం కూడా లేదంట కదా. నాకు ఆయనకి మందిరానికి స్థలం కొనిపెట్టమని దేవుడు చెప్తున్నాడు అని ఆయన పేరు ఈవాన్స్ ఆయనతో చెప్పాడంట. ఇదిగో ఈ 3 లక్షలు తీసుకెళ్ళి ఆయనకి స్థలం కొనుక్కొని మందిరం వేసుకోమని. ఇక్కడ 3 లక్షలు కాదు, అప్పుడు నా దగ్గర 3,000 కూడా ఉండవు ఆ రోజుల్లో. 300 ఉండటమే కష్టం అయింది ఆ రోజుల్లో. అలాంటి రోజుల్లో 3 లక్షలు పంపించాడు, పాలు నీకోసం స్థలం ఏదైనా కొనుక్కో అన్నాడు. కొనుక్కోవడం కాదు, దానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావయ్యా, తీసుకురామన్నా. తీసుకొచ్చాడు ఆ చెన్నై ఆయన. ఈ స్థలం ఆయన ఏమో 5 లక్షలు చెప్పాడు. మళ్ళీ కన్నీరు గారు చేడుస్తున్నాం, ప్రభు ఇది నీ కార్యం కదా, ఇది ఎవరు చేసేది కాదు. మరి 3 రూపాయల బిళ్ళల్ని 3 లక్షలు చేసావు, మరి ఏంటి మళ్ళీ 5 లక్షలకి వెళ్ళిపోయిందని మళ్ళీ కన్నీరు కార్చాము, సంఘంతో చెప్పాము. ఒక 2-3 నెలలు కన్నీరు కార్చిన తర్వాత ఆ స్థలం ఆయన మా పిల్లోడు పెళ్లి చేయాలి కానీ ఉంటే పాస్టర్ గారు ఎంతో కొంత రిజిస్ట్రేషన్ చేయించుకోండి అన్నాడు. 2006లో స్థలం కొనడం జరిగింది. 2007లో మళ్ళీ అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం, ప్రభు స్థలం ఇచ్చే మందిరం కట్టుకునే దమ్ము లేదు. తాటాకుల మందిరాలు కట్టుకోగలం కానీ ఏదైనా మంచి గట్టి మందిరం కట్టలేము కదా ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఆయనతో మాట్లాడాడండి దేవుడు, అమెరికాలో ఉన్న ఆయనతో. మందిరం ఎలాంటిది కావాలి పాలు నీకు అని ఆ చెన్నై ఆయన నాకు ఫోన్ చేసి, ఏంటి ఎలాంటిది కావాలంటున్నావు? నేను 94 సంవత్సరంలో 70 అడుగులు పొడవు ఉండాలి, అంటే మందిరం 60 అడుగులు, అది 10 అడుగులు, 4 బాత్రూములు ఉండాలి. ఇలాంటిది నేను గీసాను. కొంచెం సివిల్ ఇంజనీరింగ్ ఈ ప్లాన్లు ఇటు ఎండి కొంచెం చిన్న అనుభవాలు ఉంటాయి కదా, గీసుకున్నాను. దాని ప్రకారం కావాలన్నా ఓకే ప్రభు చేయమన్నప్పుడు నేనేం చేయను అన్నాడు. అంతే కట్టడం జరిగింది. వచ్చేసి నాకు డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదు, ఇవన్నీ మెటీరియల్ కొనుక్కున్నప్పుడల్లా డబ్బులు పంపించేవాడు, ఎంత కొనుక్కుంటే అంత. ఆ చెన్నై ఆయన తీసుకొచ్చే బిల్లు కడతా ఉండేవాడు దేవుడి కృపను బట్టి. 2008 జూన్లో 26న మందిరం ఓపెన్ అయింది. అద్భుతంగా దేవుడు ఇది మేము మా స్థితికి మించిన మందిరం ఇది. సరే ఇల్లు విషయంలో కూడా దేవుడు ఆ ప్రక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మేము మా ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి మందిరం అనుకున్నది పాత ఇల్లు, అది ఒక చిన్న రేకులతో ఇల్లు కట్టుకోవటం జరిగింది. ఈ విధంగా దేవుడు జరిగిస్తూ మళ్ళీ ఏమీ లేని స్థితిలో తండాలో పోరాట నగర్లో ఒక మందిరం కట్టడానికి దేవుడు అవకాశాలు ఇచ్చాడు. ఈ విధంగా సంవత్సరం వెంబడి సంవత్సరం మేలులు. కొన్నిసార్లు చావటానికి సిద్ధంగా ఉన్న మనుషులు బతకటం, పాము గరిచినటువంటి ఒక వ్యక్తి ఒళ్ళంతా తీసుకుపోయి చల్లబడిపోయాడు, చచ్చిపోయే పరిస్థితులు ఉంటే ప్రార్థన చేయగానే వెంటనే ఒళ్ళంతా ఉడికెత్తిపోయి అతను లేవటం, దేవుని గణపరచడం. దయ్యాల చేత పీడించబడుతున్నప్పుడు ఆ తండాలలో ఉన్న ప్రజలు, లంబాడే ప్రజలు మరీ దారుణంగా ఉండే రోజులు. అక్కడ కూడా ఎన్నో దయ్యాలు వెళ్ళిపోవటం, మందిరంలోకి తీసుకొచ్చి వాళ్ళకు ప్రార్థన చేసి పంపించడం, ఇలా గొప్ప గొప్ప విడుదల జరిగేది. ఈ రీతిగా దేవుడు తన కృప చేత మాకు 2 కుమారులు ఇచ్చాడు. 2 పెళ్ళైని, 2 కుమారులకి 2 పాపలను ఇచ్చాడు. ఇంకా మందిరాలకు 4 చోట్ల కట్టడానికి స్థలాలు అయితే తీసుకున్నాం, కానీ కొన్ని చోట్ల పునాదులు వేసి ఉన్నాయి, అవి కట్టలేకపోతున్నాం. ప్రార్థించండి. దేవుని కృపను బట్టి మా నాన్నగారు అప్పుడే చచ్చిపోతాడు అనుకుంటే దేవుడు ఆయన సావని ఇప్పటికీ ఆరోగ్యంగా, నాకంటే మంచిగా ఆరోగ్యంగా దేవుడు ఉంచాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. తర్వాత మా అమ్మగారు 2022లో చనిపోవడం జరిగింది. సరే ఆమె లేదు కాబట్టి మా తండ్రి గారిని మా దగ్గరే పెట్టుకుంటున్నాం. దేవుని కృపలో దేవునికి మహిమకరంగా మేము సేవ చేయాలి. మేము సేవ చేసే విధానంలో రాబో ఉగ్రత నుండి ప్రజలను తప్పించాలని, కొందరినైనా విడిపించి ప్రభు రాజ్యాన్ని సిద్ధపరచాలని, అప్పగించబడిన వారిని దేవుని ఎదుట పవిత్రురాలని కన్యకగా సిద్ధపరచాలని ఆశ. అలా నేను సిద్ధపడుతూ వారిని సిద్ధపరిచే స్థితిలో ఉండాలని మా కోసం ప్రార్థించండి, పరిచర్య కోసం ప్రార్థించండి, మా కుమారుల కోసం ప్రార్థించండి. చిన్న ఆయన కూడా సేవలోకి రావాలి, పెద్ద ఆయన సేవలో ఉన్నాడు. అదేవిధంగా మేము పెంచిన
మా పాస్టమ్ గారి చెల్లి కొడుకు కూడా మా దగ్గరే పెరిగాడు, సేవలో ఉన్నాడు. ఆయన కూడా పెళ్లి చేశాను, ఆయన ఒక కుమారుడు. దేవుని చిత్తం అయితే మాకు కూడా మా వంశాభివృద్ధి కోసం కుమారులు ఉంటే కూడా బాగుంటుందని ఆశపడుతున్నాం. ఒకవేళ ఈ సాక్ష్యాన్ని మీరు ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థించండి. దేవుని పరిచర్యలో దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడు మమ్మల్ని ఇంకా వాడుకోవాలని ప్రార్థించాలని ప్రేమతో మీకు మనం చేస్తాం. థ్యాంక్ యూ అందరికీ.